మనస్సుకు జ్ఞానం ఎలా వచ్చింది? మనస్సు ఆత్మలాగా తాత్కాలికంగా ఎలా ప్రవర్తిస్తుంది? మనసుకు మాత్రమే ఎందుకు జ్ఞానముంది, మిగతా అవయవాలకు ఎందుకు లేదు? ఎందుకంటే మనసు చాలా సూక్ష్మమైనది, దానికి రూపం లేదు. ఆత్మ కూడా చాలా సూక్ష్మమైనది, రూపం లేదు. ఈ సహజమైన గుణమే మనసుకు ఆత్మతో టచ్ అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. శరీరంలోని మిగతా అవయవాలకు ఆ లక్షణం లేదు. అవి స్థూలాలు, అంటే కనబడేది. ఇది ఎలాగంటే ఒక అద్దంలో ఏదైనా ఒక వస్తువు ప్రతిఫలిస్తుంది, కాని ఒక చెక్కలోగాని మట్టిలోగాని ప్రతిఫలించే గుణం లేదు కదా. అలాగే మనస్సులో ఆత్మ ప్రతిఫలించే గుణముంది. ఇది తాత్కాలికమే. ఒక ఇనుపు గుండును బాగా మండే అగ్నిలో వేసిప్పుడు ఆ ఇనుపు గుండుకు కూడా నిప్పులాగా ప్రకాశము, ఉష్ణము కలుగుతుందో, మరలా ఆ ఇనుపు గుండును నిప్పు నుండి వేరు చేస్తే మరలా ఇనుము సహజ గుణమైన చల్లదనము, నల్లదనము ఆపాదిస్తుందో, అలాగే మనస్సు ఆత్మతో టచ్ అయ్యే ఉన్నంతవరకు ఆత్మలాగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే ప్రారంభం ముగిసి దేహం పడిపోయినప్పుడు మనస్సు కూడా ఆత్మలక్షణాలను కోల్పోతుంది. మనస్సు కూడా ఇతర అవయవాలలాగా ఆత్మతో టచ్ అవ్వకముందు జడ పదార్థమే. అందుకే ఆత్మనుంచి విడిపోయినప్పుడు మరల జడంగా తయారవుతుంది. అందుకే మరణించిన వాడికి మనసు ఉండదు. మనస్సు లక్షణం ఎప్పుడూ ఆలోచించడమే కదా. ఆ ఆలోచించే తెలివి మరణించిన వాడికి ఉండదు. ఈ వీడియోలో మనస్సు యొక్క కొన్ని రహస్యాలు తెలుసుకుందాము. మనస్సు రహస్యం నెంబరు 1. సుషుప్తిలో మనస్సు ఉన్నట్లు మనకు తెలియడం లేదు. ఎందుకని? జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని మన స్థితులను అవస్థాత్రయమని అంటారు. మెలకువలో మనస్సు బాగానే అనుభవంలోకి వస్తుంది. కలలో కూడా మనస్సు అనుభవంలోకి వస్తుంది. ఎందుకంటే మనస్సు సంకల్పమే స్వప్నం. మరి 3వ అవస్థ అయిన సుషుప్తిలో మనస్సు ఎందుకు అనుభవంలోకి రావటం లేదు? సుషుప్తిలో మనకు అసలు ఏమీ తెలియదు. మెలకు వచ్చే వరకు మనకు ఏమీ తెలియడం లేదు. మెలకు వచ్చిన తర్వాత బాగా నిద్రపట్టింది అని అంటాము. మరి సుషుప్తిలో మనస్సు ఎందుకు ఆబ్సెంట్ అయ్యింది? దీన్ని గురించి వివరంగా తెలుసుకుందాము. ఇది ఎలాగంటే మన మెలకువలో జరిగే పనులన్నీ మన ప్రారబ్ధానుసారమే జరుగుతాయి. ప్రారబ్ధం వల్లనే మనకు కలలు వస్తాయి. అందుకే ఒకరికి వచ్చిన కలి ఇంకొకరికి రాదు. ఎందుకని? వాడి ప్రారబ్ధంలో లేదు. వాడికి ప్రారబ్ధాన్ని అనుసరించి ఇంకో కల వస్తుంది. అలాగే సుషుప్తిలో తాత్కాలికంగా మనస్సు మరుగున పడుతుంది. అసలు లేకుండా పోదు. అసలు లేకుండా పోతే మెలకువ వచ్చినప్పుడు కూడా నీకు ఏమీ తెలియకుండా పోవాలి. కాని అలా జరగడం లేదు కదా. మరుగుపడటం కూడా ప్రారబ్ధమే. శరీరానికి ఏమీ జరిగినా అది ప్రారబ్ధవశాత్తే జరుగుతుంది. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పారు కదా. ఇది ఎలాగంటే ఒక మేఘం ఆకాశాన్ని ఎలా మరుగుపరుస్తుందో అలాగే సుషుప్త్యవస్థలో ప్రారబ్ధమే మనస్సును మరుగుపడేట్లు చేస్తుంది. మరుగుపడడం కూడా ఒక కర్మే కదా, ఒక పనే కదా. ప్రారబ్ధానికి మించి ఇంకేమీ లేదు. అసలు శరీరానికి మూలం ప్రారబ్ధమే కదా. శరీరమంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, మనస్సు, జ్ఞానేంద్రియాలు అన్నీ కలసినది. అంతేకాదు మన అనుభవాలతో సహా కలిసి శరీరం అవుతుంది. అంటే మనకు కలిగే సుఖదుఖాలు, ఆరోగ్యం అనారోగ్యం, కష్టనష్టాలు అని అర్థం. ఇవన్నీ శరీరానికే కదా కలుగుతుంది. కాబట్టి వాటన్నింటితో కలిసిందే శరీరం. మనస్సు యొక్క ఇంకొక రహస్యం తెలుసుకుందాము. మనస్సు రహస్యం నెంబరు 2. అసలు జన్మలు జన్మాంతరాలు అన్నీ కూడా మనస్సు సంకల్పమే. ఎందుకంటే నీ మనస్సే కదా చెబుతుంది నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, రేపు మరణిస్తాను అని. నీ శరీరంలో నుంచి మనస్సును తీసేస్తే నీవు పుట్టినట్లు ఎలా తెలుస్తుంది? పుట్టాను అనే భావన నీ శరీరంలో ఎక్కడ కలుగుతుంది? మనస్సులోనే కదా. అప్పటికి మనస్సే జన్మలకో జన్మాంతరాలకో కారణమని తెలుస్తుంది కదా. మరి మనస్సుకు ఈ సంకల్పం ఎలా వచ్చింది అంటే అది ప్రారబ్ధము వల్లనే వచ్చింది. ప్రారబ్ధమే బుద్ధిని, మనస్సును నడిపిస్తుంది అని ఇంతకు ముందు చెప్పుకున్నాము కదా.